హలో అండి, నేను మీ శిల్పాని. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కంచె కాకరకాయలతో పులుసు చూపిస్తున్నాను. మీకు ఈ కాకరకాయలు తెలుసా అండి? కంచెం బట్టి కాస్తూ ఉంటాయి. నార్మల్గా చేనులు బట్టి పక్కకు మనం నడుచుకుంటూ వెళ్తుంటే ఆటోమేటిక్గా అవే వస్తాయి చెట్లు. అసలు చేదు ఉండవండి. కర్రీ మాత్రం ఎంత బాగుంటుందంటే మనం కాకరకాయ తిన్న ఫీలింగ్ కూడా రాదు. సూపర్గా ఉంటుంది. ఇంకా ఫ్రై కూడా చాలా బాగుంటుంది వీటితో. నాకు వాకింగ్లో అండి మా పార్క్ పక్కన ప్లేస్లో వచ్చాయి, సో నేను తీసుకొని వచ్చాను. అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే కర్రీ అసలు చాలా అద్భుతంగా ఉంటుంది. దానికోసం ముందుగా ప్యాన్ పెట్టుకోవాలి, కొంచెం ఆయిల్ వేయాలి. అవి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేయాలి. యాక్చువల్ నా వీడియోస్ మిస్ అయిందండి అది. సో వేగాక కొద్దిగా పసుపు వేసి ఈ కాకరకాయలు మధ్యలో కట్ చేసి పెట్టాం కదా, అవి వేసి దోరగా వేగనివ్వాలి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేయట్లేదు, ఎందుకంటే కొంచెం అడుగంటుతూ ఉంటుందండి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ముందు వేస్తే. సో ఈ కాకరకాయలు కొంచెం మక్కినాక వేస్తాను నేను. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అది మంచిగా పచ్చివాసన అంతా పోయి దోరగా వేగే వరకు వేగనివ్వాలి. దానివల్ల కాకరకాయలు మంచి టేస్ట్ ఉంటాయి తింటుంటే. వేగాయండి కాకరకాయలు. వేగాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది మంచిగా వేగనివ్వాలి. ఒక టమాటా వేసానండి. పులుసు టేస్ట్ చిక్కగా ఉంటుంది టమాటా వేయటం వల్ల. అది వేగాక మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. పులుసు కదండి, కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది. ఒక 2 స్పూన్స్ కారం వేసాను. మంచిగా ఆయిల్లో వేగనివ్వాలండి కారము. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అండి నేను ఒక 1/2 అవర్ ముందు నానబెట్టి పెట్టుకున్నాను. ఆ రసం పోయాలండి. మా ఇంట్లో అండి కాకరకాయ పులుసు మాత్రం చాలా ఇష్టము. ఆ కాకరకాయలు ఎక్కడ దొరుకుతాయా అని ట్రై చేస్తాం. యాక్చువల్ కూరగాయల మార్కెట్లో కూడా మనకు దొరకవు. నేను దీంట్లో ఒక 2-3 స్పూన్స్ నువ్వుల పొడి కూడా వేస్తున్నాను. దానివల్ల పులుసు చిక్కగా ఇంకా ఫ్లేవరబుల్గా సూపర్గా ఉంటుంది. మంచిగా మసలనివ్వాలండి. కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి, కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర వేసానండి. చూడండి పులుసు చిక్కగా ఎంత బాగుందో. యాక్చువల్ నేను టేస్ట్ చేశాను, చేదు లేదు, చాలా బాగుంది. కొంతమంది కావాలనుకుంటే దీంట్లో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను వేయలేదు. నాకు ఈ ఫ్లేవరే ఇష్టం అండి. సో ఆల్మోస్ట్ మన పులుసు రెడీ అయిపోయినట్టే. ధనియాల పొడి వేసానండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ చూడండి, కామెంట్స్ పెట్టండి. చూడండి మన పులుసు దగ్గర పడినట్టే. అసలు వేడి వేడి అన్నంలో అండి ఈ పులుసు వేసుకొని తింటే ఆహా ఎంత బాగుంటుంది తెలుసా. కాకరకాయ తిన్న ఫీలింగే రాదండి, అంత బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. ఇట్లాంటి కాకరకాయలు దొరికితే ఇలా పులుసు పెట్టి ఏ పీస్ కా పీస్ తినేసేయచ్చండి కాకరకాయని.